తెలుగు సినిమా బతకాలి, తెలుగు ఇండస్ట్రీ బతకాలి, షూటింగ్లు బాగా జరగాలి. దీనికి గవర్నమెంట్ కి మా తరఫు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే సింగిల్ విండో పర్మిషన్ అండ్ లొకేషన్స్ ఫ్రీ ఆఫ్ ఛార్జ్. హెరిటేజ్ బిల్డింగ్స్ కానీ, రోడ్స్ కానీ, పార్క్స్ కానీ ఏదైనా కానీ మాకు ఫ్రీ ఆఫ్ ఛార్జ్ ఇస్తే చిన్న బడ్జెట్ సినిమాలు బతుకుతాయి, చిన్న నిర్మాతలు బతుకుతారు. చిన్న నిర్మాతల కోసం సింగిల్ స్క్రీన్ థియేటర్స్ ఉన్నాయి. సింగిల్ స్క్రీన్స్ మల్టీప్లెక్స్ ఈ బెనిఫిషియల్ అన్ని మల్టీప్లెక్స్ లో ఇక నుంచి బెనిఫిషియల్ లేవని దిల్ రాజు గారు ఒప్పుకున్న తర్వాత ఇక దాని మీద కాంట్రవర్షియల్ డిస్కషన్ అనవసరం. ఇక నుంచి మాకు కావాల్సిన ఏంటంటే ఆన్లైన్ టికెట్ లో ఫ్యాన్స్ టికెట్ కొనుక్కుని ఒక షో ప్రత్యేకంగా ఫ్యాన్స్ కోసం ఫస్ట్ డే ఒక 7 గంటల షోనో ఏదో ఒక షో వాళ్ళకి టికెట్లు కొనుక్కుని దాని మీద ట్యాక్స్ గవర్నమెంట్ కట్టి థియేటర్ రెంట్ కట్టి అన్ని సక్రమంగా జరిగేటట్టుగా చూసుకోవాల్సిన బాధ్యత మాకు ఇండస్ట్రీ మీద ఉంది. బెనిఫిషియల్ లేదు. ఫ్యాన్స్ గలాటా లేకుండా ఒక షో 7 గంటలకు మొదలుపెట్టి 10 గంటల్లో పూర్తి చేస్తే 10 గంటల నుంచి 4 గంటలో 5 గంటలో సినిమా సత్తాన్ని బట్టి మేము వేసుకుంటాం కమర్షియల్ షోలు. దానికి కూడా ఆ షో కూడా ఫ్యాన్స్ కేసే షో కూడా గవర్నమెంట్ కి ట్యాక్స్ కడతాం. అట్లా అని మేము ఒక నిర్ణయం తీసుకుంటాం. ఇండస్ట్రీలో అందరం కూర్చుని పెద్దలందరితో కూర్చుని ఒక నిర్ణయం తీసుకుని గవర్నమెంట్ కి రిప్రజెంటేషన్ చేస్తాం. ఇది ఇవాళ జరిగింది, ఎక్కడ జరిగింది, ఎందుకు జరిగింది అనేది పాయింట్ కంటే కూడా ఒక మంచి మీటింగ్ జరిగింది. అందరూ సానుకూలంగా. ప్రసాద్ గారు ఇంకొక పాయింట్, కొంతమంది ప్రముఖులు ముఖ్యంగా చిరంజీవి గారు రాలేదు, లేకపోతే బాలకృష్ణ గారు కావచ్చు, లేదా కొంతమంది హాజరు కాలేదు అనేది కూడా ఒక డిస్కషన్ ఉంది. చిరంజీవి గారు ఎందుకు రాలేదు? ఎందుకంటే ఈ మధ్య మనం చూసాం అల్లు అర్జున్ తర్వాత లేకపోతే ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలు రకరకాల అంశాలు ఉన్న నేపథ్యంలో ఇది కూడా ఒక చర్చ అయితే జరిగింది సోషల్ మీడియా వేదికగా కావచ్చు, సహజంగా కూడా. ప్రసాద్ గారు సార్, సిఆర్ గారు కొంతమంది హీరోలు ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్ లో రాకపోయి ఉండొచ్చు, కానీ ఇండస్ట్రీ మీద ప్రేమ లేకగా. ప్రసాద్ గారు ఇండస్ట్రీ మీద వాళ్ళు ప్రీ ఆక్యుపైడ్ ప్రోగ్రామ్స్ అని ముందే చెప్పారు సార్. బట్ ఇంతమంది విఐపీలు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఇంతమంది విఐపీలతో ఒక మీటింగ్ నడిపారు. సక్సెస్ఫుల్ గా నడిచింది. చాలా హ్యాపీగా ఉన్నాం. ఇండస్ట్రీ అంతా చాలా సానుకూలంగా ఉంది. గవర్నమెంట్ కి ఫుల్ కోఆపరేషన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. అలాగే గవర్నమెంట్ కూడా మాకు ఫుల్ కోఆపరేట్ చేయడానికి రెడీగా ఉంది. ఇవాళ జరిగింది ఒక ఇనీషియల్ మీటింగే సార్.